16,000 ఎపిసోడ్లకు తగ్గకుండా సీరియల్స్లో కంటిన్యూస్గా 4 ప్రాజెక్టులు ఎట్ ఏ టైం చేస్తున్నారంటే ఆయన మాత్రమే కనిపిస్తారనమాట. హీ ఈస్ నన్ అదర్ దాన్ మలినేని రాధాకృష్ణ గారు ఉన్నారు ఈరోజు నాతో పాటు. అసలు డైరెక్టర్ రాజమౌళి గారిని తీసుకోండి, 6 సంవత్సరాలకు ఒక ప్రాజెక్ట్ ఇస్తే కూడా చాలా అలసిపోతారు ఆయన. ఎట్ ఏ టైం 4 ప్రాజెక్ట్స్ ఎలా అవుతున్నాయి మీకు? నాకైతే అది చాలా మంది అడుగుతారండి, 4 ఎలా చేస్తాం అంటే. రుతురాగాలు అప్పుడు నువ్వు ఏ వయసులో ఉన్నావు నువ్వు? అయ్యో ఓకే, రుతురాగాల సీరియల్కి నేను ఎపిసోడ్ డేట్ జరిగింది. అక్కడ నుంచి నా కెరీర్ స్టార్ట్ అయిపోయింది. టాప్ రేటెడ్ సీరియల్ మౌనరాగం. అసలు టాప్ రేట్ అంటే స్వచ్ఛను టాప్ రేట్, అన్ని టాప్ రేటే. కానీ ఒక మాట దాని అమ్మాయి ప్రతి భావన కూడా ఆ అమ్మాయి భావనే బొమ్మ అయింది. అవును, ఆ బొమ్మ ఆర్ట్ అయింది. నాతో పాటు నేను మంచి టీం ఉండాలని కోరుకుంటాను. ఇది నా సింపుల్, నా విజయ రహస్యం అయితే అది మెయిన్. అసలు పడమటి సంధ్యారాగం బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి సార్, ఎలా మొదలైంది అది? అనురాధ మేడం అని మ్యామ్ గా ఉన్నారు. ఆవిడ నేను ఎప్పుడో చేద్దాం, కలిసి పని చేద్దాం ఉంటాను ఉంది మేడం తోటి. వెళ్ళి కలిసినప్పుడు నాకు ఒక హిందీ రీమేక్ ఉందండి, అది చేస్తారు, ఇచ్చారు అనమాట. ఫస్ట్ గుడ్ నేమ్ అండి. అప్పుడు నన్ను శ్రీకారం రాధాకృష్ణ అని పిలిచేవాళ్ళు. అంటే ఇప్పుడున్న జనరేషన్ కి ఫెయిల్యూర్ ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే ఏం చెప్పగలరు? ఇక్కడ జీవితాల్లో ఓటములు ఉండవు, అనుభవాలు ఉంటాయి అన్నాడు. ఇంకంతకంటే గొప్పదం లేదు. సినిమాకి సీరియల్ కి ఉన్న తేడా ఏంటి సార్ మీరు గమనించింది? టైంతో పరిగెత్తాలి. అంటే మీకు చెప్పాలంటే ఇది టెస్ట్ మ్యాచ్ ఉండేలా ఆడాలి. టెస్ట్ మ్యాచ్ 5 days మ్యాచ్, దీని కానీ ఉండేలా పరిగెడుతూ ఆడాలి. సినిమా దాన్ని రివర్స్ చేసి చెప్పవచ్చు, అది వన్ డే మ్యాచ్ బట్ టెస్ట్ లో ఆడుకోవచ్చు. సీరియల్స్ లో చేస్తే సినిమాల్లో అవకాశాలు ఉండదు, అందుకని సీరియల్స్ చేయకపోవడమే బెటర్ అని చాలా మంది యాక్టర్స్ అనుకుంటూ ఉంటారు. నేను మరాఠీలో చేశాను, అంటే బికాస్ ఆఫ్ ఆర్కా మీడియా. ఓకే, ఒక నాటకాన్ని చూడటానికి 1000 రూపాయల టికెట్ ఉంటుంది, 500 టికెట్ ఉంటుంది. సినిమాకి 100 రూపాయల టికెట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నా ముందున్న ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో ఆయన ఒక రాజమౌళి గారు అని చెప్పుకోవచ్చు. మౌనరాగం వచ్చింది, మనసంతా నువ్వే వచ్చింది, ఇప్పుడు పడమటి సంధ్యారాగం వరకు ఆయన మీరు కౌంట్ చేసుకోండి 16,000 ఎపిసోడ్లకు తగ్గకుండా సీరియల్స్లో కంటిన్యూస్గా 4 ప్రాజెక్టులు ఎట్ ఏ టైం చేస్తున్నారంటే ఆయన మాత్రమే కనిపిస్తారనమాట. హీ ఈస్ నన్ అదర్ దాన్ మలినేని రాధాకృష్ణ గారు ఉన్నారు ఈరోజు నాతో పాటు. చాలా విషయాలు మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. హాయ్, నమస్తే వైష్ణవ్ గారు. నేను ఐ డ్రీమ్కి ఇస్తున్న ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. మీ ద్వారా నేను ఈ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ డ్రీమ్ అందరికి కూడా, అంటే ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఫైన్ అండి, విత్ మై వర్క్స్. ఓకే, విత్ యువర్ వర్క్. అంటే ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇండస్ట్రీ మొదలుపెట్టి మీరు. నేను 2019లో వచ్చాను. ఓకే, నేను గుంటూరులో ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాబ్ చేస్తుండేవాడిని ఆఫీస్లో. బట్ నాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారి నుంచి నాకు ఇది అంటే దీని మీద ఇంట్రెస్ట్ కలిగింది అనుకుంటాను. ఎందుకంటే ఆయన నా చిన్నప్పుడు నాటకాలు ఆడుతుండేవాడు, ఆయన యాక్ట్ చేయాలని చెన్నై వెళ్ళాలని ట్రై చేసేవాడు. ఆయన బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆ రోజున్న సిచ్యువేషన్స్ కావచ్చు, ఆ రోజు ఆయన వెళ్ళలేకపోయారు. బట్ చిన్నప్పటి నుంచి మా నాన్నగారిని చూస్తూ పెరగటం, మా అమ్మగారు చిన్నప్పుడు మాకు అంటే కాటన్ కానీ ఈ వ్యవసాయం చేస్తున్నప్పుడు మిరపకాయలు కోయటం కానీ ఉన్నప్పుడు మా అమ్మగారికి చాలా మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. అంటే పని చేయడం కోసం వచ్చేవాళ్ళు ఎక్కువ మంది. ఎందుకని చూస్తే మా అమ్మగారు కథని బాగా చెప్పాడు అనమాట. ఒక సినిమా చూసి ఆ కథని బాగా చెప్తుండేవాళ్ళు. ఐ డోంట్ నో, అది ఆ జీల్స్ నాకు ఉన్నాయి అనుకుంటాను. ఆ ఇంట్రెస్ట్తో నాకు పెళ్ళైపోయి నాకు 4 కిడ్స్ పుట్టిన తర్వాత నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది అనమాట. కిడ్స్ పుట్టిన తర్వాత ఐఎమ్ గెటింగ్ డిగ్రీ చదువుతున్నా, నేను పెళ్లి చేసుకున్నాను. అదొక బట్ డైరెక్షన్ అంటే ముందు మన వాళ్ళు ఎవరు డైరెక్షన్ గా తీసుకున్నా అసిస్టెంట్ డైరెక్టర్ గానో లేకపోతే లైట్ మ్యాన్ గానో కెమెరామ్యాన్ ఇక్కడంతా చేసుకుంటూ డైరెక్షన్ దగ్గరికి వస్తారు కదా. నేను విన్నది ఏంటంటే మీరు అసలు పూర్తిగా ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరి దగ్గర పని చేయలేదు, డైరెక్ట్ గా దిగిపోయారని చెప్పేసి. ఎలా సార్ కుదిరిపోయింది? అంటే చెప్పాను కదా, నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా ఒక చిన్న ఎంథ్యూజాజం ఉండేది. నేను చిన్నప్పుడు అంటే బై 10th క్లాస్ నుంచే ఉండేది. నేను ఏకపాత్రలు చేస్తుండేవాడిని, నేను స్క్రిప్ట్ రాస్తుండేవాడిని. ఆ ఎంథ్యూజియాజం తోటి నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అప్పుడు కొత్తగా మా టైం అంటే 87, 88 టైంలో చెప్తున్నాను. ఆ టైంలో మ్యారేజ్ అన్ని కూడా వీడియో కెమెరా చేస్తున్నాను అనమాట. నేను కొంతమంది నా గ్రూప్ నా ఫ్రెండ్స్ అంతా పోగేసి నేను ఒక స్క్రిప్ట్ రాసి నేను దాన్ని డైరెక్ట్ చేస్తుండేవాడిని. ఈ డైరెక్షన్లో చాలా తప్పులు జరుగుతుండేవి. మళ్ళీ నేను ఐఎమ్ గోయింగ్ టు మూవీ
ఆ మూవీని ఎలా చేస్తారు అనే అబ్జర్వేషన్, దాన్ని కమ్బ్యాక్ అండ్ మళ్ళీ నేను డైరెక్ట్ చేసి ఇది బాగా చేశాను అనిపించిన సందర్భాలు మా ఫ్రెండ్స్ అంతా ఎంకరేజ్ చేయటం. తర్వాత వాళ్ళే సీరియల్లోకి నాకు ఆర్వీఆర్ కాలేజీ నా ఫ్రెండ్స్ కానివ్వండి, బయట నా వెల్విషర్స్ కానివ్వండి, వాళ్ళందరూ కలిపి ఒక టీమ్గా కొంత అమౌంట్ వేసుకొని ఒక సీరియల్ చేస్తే అది అనగనగా ఒక రాత్రి అని చెప్పి ఒక హర్రర్ సీరియల్ అండి. ఒక 13 ఎపిసోడ్లు కదా అది. 99లో 2000లో జమీర్లో పెద్ద సక్సెస్ అయింది. దెన్ అప్పుడు నా మీద నాకు నమ్మకం ఏర్పడటం, ఓకే నేను ఐ కెన్ డూ డైరెక్ట్ అంటే నా ప్రతి ఒక్కడికి హిడెన్గా కొన్ని టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్స్కి ఒక డయాస్ దొరికింది ఫ్రెండ్స్ రూపంలో, వెల్విషర్స్ రూపంలో. దెన్ అక్కడ నుంచి నేను అది సక్సెస్ అయిన తర్వాత అక్కడ మంజులో మన మంజుల నాయుడు గారు అంటే మీకు నువ్వు వినుంటావు కానీ రుతురాగాలు అప్పుడు నువ్వు ఏ వయసులో ఉన్నావు నువ్వు? ఓకే, రుతురాగాల సీరియల్కి నేను ఎపిసోడ్ డైరెక్టర్ జరిగింది. అక్కడ నుంచి నా కెరీర్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, బట్ సినిమాల్లోకి వెళ్ళకుండా ఎందుకని ఓన్లీ సీరియల్స్ మాత్రమే అనుకున్నారు? సినిమా కంటే నాకు నలుగురు కిడ్స్, వాళ్ళని చదివించడం ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైం మీకు ఎలా ఉంటుందంటే 2 న్యాయాలు చేయాలి. ఒకటి మనకున్న గోల్కి న్యాయం చేయటం, 2 మన బాధ్యతలు ఒకటి సక్రమంగా నిర్వర్తించడం. నాకు బికాజ్ నేను కూడా ఒక మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ నుంచి బయటకు వచ్చాను కాబట్టి నేను 2 ఈక్వల్గా ఫీల్ అయ్యాను. బికాజ్ ఆఫ్ మై వైఫ్. ఆవిడ నన్ను ఎప్పుడు ఏం చేసినా తను ఎప్పుడు కాదండి. తన పేరు శ్రీ వాణికృష్ణ. షీఈ్ ఆల్వేస్ నన్ను ఒక కిడ్ లాగా తీసుకున్నంత గొప్ప ఆవిడ కోసం నేను అటు ఎక్కువ మొగ్గు చూపాను. బట్ ఐ డిడ్ 2 మూవీస్ కానీ నాకు సీరియల్స్ అంత బ్రేక్ సినిమాలు రాలేదు. అది ఒకటి రామోజీరావు గారు ప్రొడ్యూసర్గా దాగుడుమూత దండోకర్ సినిమా చేశాను. మన రాజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పుడు సారా అని అర్జున్ అని చెప్పి అసలు అమ్మాయి ఇప్పుడు దురంధర్ సినిమాలో హీరోయిన్ చేస్తుంది. అప్పుడు అమ్మాయి చిన్న కిడ్ క్యాట్ చేస్తుంది అనమాట. అది ఒకటి చేస్తాను. క్రిటికల్లీ ఎక్కలేముడి మూవీ, బట్ నాకు కమర్షియల్ సక్సెస్ రాలేదు. దాని తర్వాత మొన్న నా ఫ్రెండ్స్ అంతా బలవంతం చేస్తే మన సంపూర్ణేష్ బాబుతో క్యాలీఫ్లవర్ చేశాను. అది కూడా నాకు కరోనా టైం, బట్ నాకు అంత రాలేదు. బట్ ఐ వాంట్ టు డూ ఈ న్యూ ఇయర్ లో మాత్రం ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాను. అది మాత్రం నా అంబిషన్ అంతే ఉంది. అదైతే అది నా ఫిలిం. నేను ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కడికండి, మీరు ఎలా యాంకరింగ్గా వచ్చి ఒక అంబిషన్ వచ్చారు, ఇండస్ట్రీకి వచ్చిన నాలాంటి వాళ్ళు నా జనరేషన్ తర్వాత చాలా మంది అందరూ కూడా వస్తారు కదా, వచ్చినప్పుడు ఫిలిం చేద్దాం వస్తారు. ఇక్కడ ఒక సెకండ్ ఆపర్చునిటీ వేదిక అండి మనకి టీవీ సీరియల్ అనేది. ఆ రోజు నాకు టీవీ లేకపోతే నేను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండేవాడిని కాదని నేనేం ఫీల్ అవుతానంటే, ఇది నా పర్సనల్ ఫీలింగ్ మాత్రమే. నాకు టీవీ ఈజ్ మదర్ అండి, సినిమా ప్రియురాలు. ఈ 2 పెట్టుకుని నేను అనుకుంటూ ఉంటుంటాను అన్నమాట. ఎప్పుడు అది అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు అనే థాట్ అయితే లేదు? రిగ్రెట్ ఎప్పుడు లేదండి. రిగ్రెట్ మీన్స్ ఇక్కడ సో మెనీ థింగ్స్ కలవాలి కదా. నేను ఎప్పుడు అది రాలేదు అని ఎప్పుడు చేయలేదు. బట్ అంబిషన్ కూడా ఎప్పుడు చంపుకోలేదు. ఐఎమ్ ట్రయింగ్ ఆల్వేస్. ఇప్పుడు కొంచెం బెస్ట్గా నాకు అన్ని ఛానల్స్లో అందరి హెడ్స్తో కొంచెం పరిచయం ఉన్నాయి కాబట్టి నవ్ ఐ వాంట్ టు డూ మై బెస్ట్. ఒక మూవీ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఒక సీరియల్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు బ్రేక్ ఈవెన్ ఇచ్చిన సీరియల్ అంటే ఆ సీరియల్ నుంచి ఇప్పటిదాకా వెనక్కి తిరిగి చూసుకోలేదు అనిపించిన సీరియల్ స్వాతి ముత్యమేనా సార్? దానికి ముందు ఇంకేమన్నా? స్వాతి ముత్యం కాదు, స్వాతి చినుకులు. పర్లేదు, స్వాతి చినుకులు. బట్ నాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది 2000లో. మంజులా మేడం గారికి నేను రుతురాగాలు చేసినప్పుడు వాళ్ళు ఆవిడ చాలా నమ్మకంతో నాకు ఆ ప్రాజెక్ట్ అప్పు చెప్పారు. అది కూడా ఫస్ట్ హాఫ్ నేను చేయలేదు, సెకండ్ హాఫ్ నేను చేశాను. అక్కడ నా మీద నాకు ధైర్యం వచ్చింది. ఎస్, ఐ కెన్ డూ. నేను ఇక్కడ వీళ్ళ సహచర్యం నేను బాగానే తయారయ్యాను. నేను నవ్ ఐ కెన్ డూ అనే టైంలో మన ఎన్టీఆర్ వాళ్ళ మామగారు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అప్పుడు ఒక డైలీ సీరియల్ అంటే మన జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మామగారు, ఆయన సీరియల్ చేద్దామని ఉంటే నాకు ఒక బ్రదర్ ఉండేవాడు, వాడి ద్వారా వెళ్ళి అప్రోచ్ అయ్యాను అనమాట. అప్పుడు మేము ఫస్ట్ శ్రీకారం సీరియల్ చేశాను. అది 200 ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ఐ గాట్ ఎ ఫస్ట్ గుడ్ నేమ్ అండి. అప్పుడు నన్ను శ్రీకారం రాధాకృష్ణ అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత నేను ఇక్కడ తెలుగులో చాలా తక్కువ సీరియల్స్ ఉండేవి, ఆ కాంపిటీషన్ మార్కెట్లో నిలబడుతూ వచ్చేవాడిని. ఆ తర్వాత నాకు కౌశిక్ లాంటి కొంతమంది పరిచయం అవటం, భరణిని నేను ఇంట్రడ్యూస్ చేయటం, ఆర్టిస్ట్ భరణిని. ఆ తర్వాత నాకు ఇక్కడ తెలుగులో లిమిటెడ్గా ఉన్నాయి రాఘవేంద్ర కంపెనీలో కౌశిక్ చెప్పిన ప్రాజెక్టు, రాఘవేంద్ర గారి కంపెనీలో నీకు నాకు మధ్య ఒక నువ్వు, నీకు నాకు మధ్య నువ్వని ఒక షార్ట్ ఫిల్మ్ అండి. షుడ్ బి చిన్న మెసేజ్బుల్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటే ఒక చిన్న పిల్లవాడి ద్వారా ఎలా కలవాల్సి వచ్చింది వాళ్ళని, చిన్న ఇతివృత్తంతో తీసుకున్న కథ అది. అది సక్సెస్ అయిన తర్వాత నన్ను ఆర్కా మీడియా మన చిన్న గారు పిలవటం, ప్రసాద్ గారు పిలవటం, నీకు ఒడిస్సాలో సీరియల్ ప్రాబ్లం ఉంది, నీకు హిందీ వచ్చా అన్నాడు.
అందరూ తెలిసిన విషయం చెప్తా, ఎవరికైనా అవసరమే తల్లి. అప్పుడు డబ్బులు అవసరం ఉంది, నాకు హిందీ రాదు, బట్ ఐ వాంట్ టు డూ. నేను నాకు వచ్చని చెప్పి అబద్ధం చెప్పి నేను ఒరిస్సా వెళ్ళిపోయి డైట్ చేశాను. బై గాడ్ గ్రేస్, బై మై హార్డ్ వర్క్ ఆ ప్రాజెక్ట్ మంచి హిట్ అయింది సంస్కారాన్ని. ఒక 4 రేటింగ్ నుంచి 14 రేటింగ్ తీసుకెళ్ళిపోయాను. అక్కడ కూడా టీమే. మీకు చెప్తున్నా కదా, నా జర్నీలో నేను మనవని నమ్ముతాను, నాతో పాటు నేను మంచి టీం ఉండాలని కోరుకుంటాను. ఇది నా సింపుల్, నా విజయ రహస్యం అయితే అది మెయిన్. మనం అనుకున్న వాళ్ళు కూడా మనల్ని మోసం చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్, మీరు చూసుండరా అంటే ఇంత పెద్ద జర్నీలో? అవి ఆల్వేస్ అండి, మోసం చేయడం అనేది వ్యక్తిగత విషయాలు. అంటే మనం నమ్ముతున్నప్పుడు అవతల పక్క వాడు చాలా మంచివాడని మనం నమ్మాము, వాడు అడ్వాంటేజ్ మోసం వెళ్ళిపోయాడు. క్రియేటివ్ ఫీల్డ్కి వస్తే ఏమైందంటే మీ భావాలకి, ఇప్పుడు నాకు ఒక టాలెంట్ ఉంది, నా భావాల దగ్గరైన వాళ్ళు నేను పుల్ చేసుకుంటాను. ఇక్కడ మోసాలు కాకపోతే వాడు ఏం చేస్తాడు, నాకంటే ఒక స్టెప్ ఎడవని ట్రై చేస్తాను వెళ్తుంటాడు, అది మోస్ట్ వెల్కమ్. అది ఇప్పుడు మనకు కూడా మంచిదే. ఇంకొక విషయం అండి, నా జర్నీలో నేను మీరు చిన్నపిల్లలు మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, జనరల్గా ఒక గురువుగా ఇప్పుడు నా మీద ఉన్న ప్రేమ ఉన్న వీళ్ళందరూ కూడా మన చలపతి కావచ్చు, చాలామంది కూడా మా గురువు గారి వలన మా గురువు గారు అంటారు. అట్ ద సేమ్ టైం నాకు ఒకసారి అనిపిస్తుంది, నేను కొన్ని వాళ్ళకి నేర్పుండొచ్చు, బట్ కానీ వాళ్ళ ద్వారా కొంతమంది ద్వారా నేను కూడా కొన్ని నేర్చుకున్నాను. అవునా? అంటే ఇది ప్రతి గురువు లైఫ్లో ఉంటుందని అనుకున్నాను నేను, బట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై ఫీల్. అంటే మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే కొన్ని విషయాలు ఉంటాయి. మనం ఏమన్నా మాస్టర్ కదా, ఇక్కడ జీవితాలు ఎవరు మాస్టర్ లేరు కదా, అది క్లియరే కదా. ఈవెన్ ఎవరు మాస్టర్, అందరు స్టూడెంట్సే, సీనియర్ స్టూడెంట్స్, జూనియర్ స్టూడెంట్స్, దట్స్ ఇట్ అంతే. అంతేనా? ఆ తర్వాత మీరు అన్నట్టు నేను అక్కడ ఈటీవీ అక్కడికి వెళ్ళినా సక్సెస్ అవ్వడం, మళ్ళీ అదే ఆర్కా మీడియా కంపెనీ, మన బాహుబలి చేసిన కంపెనీ నన్ను ఎన్నికి పిలవడం, ఇక్కడ 2 సీరియల్ స్టార్ట్ చేయడం, ఆ 2 పైలట్లు నేనే చేయడం, ఆ 2 సక్సెస్ అవ్వటం. ఇంకా తర్వాత అక్కడ నుంచి జర్నీ డైరెక్టర్ కృష్ణ దగ్గర రావడం, ఆయన దగ్గర 9 years ఉన్నా నేను. అక్కడ చేసిన ప్రాజెక్టే మీరు ఇందాక చెప్తున్న స్వాతి చినుకులు, పుత్తడి బొమ్మ చేశాను ఈటీవీకి. అది 1800 episode వెళ్ళిపోయింది, 1800 episode వెళ్ళిపోయింది. అది యాక్చువల్లీ మీకు చోటు భవన్ చోటీ భవన్ హిందీ ఒక సీరియల్ ఉండేది, చిన్నారి పెళ్లి కూతురు తెలుగులో అయింది, దానికి సైమల్టేనియస్ గా మేము చేసాం. పుత్తడి బొమ్మ అంటే మాకంటే అది కథ ఉంది, మనం కథ చేసాం. ఒక చిన్న పాత రోజుల్లో ఒక జమీందారులు మూర్ఖత్వంతో ఒక చిన్న పిల్లకి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి తన లైఫ్ ని ఎలా గ్రోన్ చేసుకునేది ఒక కథ అనమాట. సైమల్టేనియస్ గా చేసాం, అది మంచి హిట్ అయింది ఈటీవీలో. దాని తర్వాత స్వాచినుకులు అండి. స్వాచినుకులు సింపుల్ గా అంటే కృష్ణ గారు ఒక పూట నాతో లైన్ అన్నాడు, ఓ పని చేద్దాం మల్లేని గారు, అమెరికాలో ఉన్న అనకాపల్లిలో ఉన్న ఆడపిల్ల కష్టాలే కదా అన్నాడు. ఎస్ సార్, బాగుంది సరిదని ఆ కథే స్వాచినుకులు. అనకాపల్లిలో ఉన్న అమెరికాలో ఉన్న అమ్మాయి, అనకాపల్లిలో ఉన్న అమ్మాయి, వాళ్ళిద్దరు కష్టాలు సేమ్. అప్పటి రోజుల్లో కొంచెం ఉండే కదా, తీసుకెళ్లి అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ చీట్ చేసి అక్కడ వేరే లైఫ్స్ ఉంటాం, అక్కడ నుంచి అమ్మాయి ఎలా వచ్చింది, వీళ్ళిద్దరు టుగెదర్గా ఎలా గ్రోన్ అయ్యారు. ఆ తర్వాత ఇక్కడ లోకల్ కథకి ఇంకొంచెం ఎక్కువ ప్రాధాన్యత దొరికి ఆ కథని అలా 2000 episodes చేస్తూ ఉండదు. సచ్ గుడ్ అండ్ గ్రేట్. కానీ ప్రతి సీరియల్లో అమ్మాయి అంటే ఏడిపించాలి, ఆ అమ్మాయి అంటేనే పాపం అనుకువగా ఉండాలి, ఎవరేం చెప్పినా వినాలి, ఏడవాలి, ఇది ఒక కాన్సెప్ట్ మ్యాండేటరీగా ఉంటుంది కదా సార్. దాన్ని ఎందుకని పూర్తిగా మార్చేసి ఒక స్త్రీ కూడా రైవలరీ ఉండగలదు, లేకపోతే ఒక స్త్రీ కూడా ఫైట్ చేయగలదు, అలాంటి స్టోరీస్ చాలా చాలా తక్కువ మంది చూపిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మీరు ఆ విధంగా వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నారు కొంచెం. ఎస్, మీరు అన్నదానికి ఫస్ట్ నేను కూడా వచ్చిన కొత్తలో మీరు అన్నట్టే అమ్మాయిని బాధ పెట్టి రేటింగ్ చేసి సీరియల్ చేస్తున్నాను. ఒక మనిషి జర్నీలో ఎక్కడో చోట మనం ఒక రిలీజ్ అవుతామండి, మనకి కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత, మనకి డబ్బులు అనొచ్చు, ఐ డోంట్ నో, ఒక ఇండివిజువాలిటీ అనొచ్చు, ఏదో చెప్పాలని ఒక ఇంటెన్షన్ నాకు 2010 స్వాచినుకుల తర్వాత స్టార్ట్ అయింది, 2013 తర్వాత. అప్పుడు నేను మా టీవీ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేద్దాం అన్నప్పుడు, అంటే సక్సెస్ అనేది ఎక్కువ దాదాపు ఉంటుండే, నాకు గుడ్ థింగ్ అది. బట్ నా హార్డ్ వర్క్ అనుకోవచ్చు, నా టాలెంట్ అనుకోవచ్చు, నా టీం అనుకోవచ్చు, ఈ 3 కలిపితే నేను అంటాను నేను. సో అప్పుడు ఒక అక్కడ రావు గారు ఉన్నారు, ఆయన మౌనరాగం సీరియల్ చేద్దాము, ఇది మాత్రం నేను మీరు ఎస్పెషల్ దీంట్లో ప్రమోట్ చేయండి. మౌనరాగం అనేది ఒక మోగమ్మాయి కదండి. ఎగ్జాక్ట్లీ, అసలు ఆ హీరోయిన్ మాట్లాడకపోతే సీరియల్ ఏంటి అనే క్వశ్చన్ మ్యాండేటరీ వస్తుంది. ఉంది. రెండోది ఏంటంటే, అసలు అక్కడ మా టీవీ బాస్ ఎవరైతే ఉన్నారో అది పెద్ద ఛాలెంజ్. అసలు డైలాగ్ లేకుండా డైలీ సీరియల్ చూడలేని రోజుల్లో ఒక మగపిల్ల కథ చెప్తాను కానీ ఆయన ఛాలెంజ్ చేయడమే గొప్ప విషయం.
దానికి నేను ఇచ్చిన డ్రామాటిక్ ఫార్మేషన్ ఏంటంటే వాళ్ళ ఆడపిల్లలే వద్దు నాకు అనే ఫాదర్కి మూగ పిల్ల పుట్టింది. ఓకే. ఇది కథ. అమ్ములు. ఈ కథని అమ్ములు కథ ఇది. ఆ కథను చేస్తున్నప్పుడు నాకు ఛానల్ నుంచి ఒక 3-4 months అయినా స్టార్ట్ చేయట్లేదన్నా అనేదా ఆయన ప్రెజర్ ఉంది. ఈవెన్ దో ఐఎమ్ ట్రయింగ్ అండి, వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఈవెన్ దో అప్పుడు నేను 4 months నా అమ్ములు కోసం వెతికితే నాకు ప్రియాంక జైన్ అమ్ములు కోసం వెతికితే ప్రియాంక జైన్ నాకు 5th month 6th month దొరికింది అమ్మాయి. ఆ అమ్మాయిని ఒప్పించి ఆ అమ్మాయి సినిమాలు చేసుకోవాలంటది. నేను కన్విన్స్ చేసి తీసుకొచ్చి ఆ సీరియల్ చేసినందుకు అది ఒకటి ఎప్పటికీ నా జీవితంలో ఒక జ్ఞాపకంగా ఉండే పుస్తకం ఉండేది. టాప్ రేటెడ్ సీరియల్ మౌనరాగం. అసలు టాప్ రేట్ అంటే స్వచ్ఛన టాప్ రేట్ అన్ని టాప్ రేట్ కానీ అంటే బట్ ఇది అక్కడ నుంచి అర్థమైంది. అంటే ఆ సీరియల్ ఇందాక మీరు చెప్పింది క్వశ్చన్ ఆన్సర్ అనమాట. ఒక మూగ అమ్మాయి తన గెలుస్తూ తన కుటుంబాన్ని గెలిపిస్తూ తను గెలిచింది. ఒక మోడల్ అన్న అమ్మాయి ప్రతి భావన కూడా ఆ అమ్మాయి భావనే బొమ్మ అయింది. ఆ బొమ్మ ఆర్ట్ అయింది. ఆర్ట్ ప్రపంచం గుర్తించింది. అమ్మాయికి డబ్బులు వచ్చి గెలిచింది. ఒక పెద్ద పెయింటర్ అయిపోయింది అమ్మాయి. ఇది స్టోరీ. అంటే ఆ అమ్మాయికి ఆ రోజు చిన్నప్పుడు తను ఎక్స్ప్రెస్ చేయాలన్న అవసరం, నాలో నా ఫీలింగ్, మా అమ్మ చెప్పాలన్న ఫీలింగ్ వేసి చిన్నప్పుడు బొమ్మే ఆ అమ్మాయి జీవితానికి ఒక అదృష్ట గీత అయింది. అలాంటి సీరియల్ అక్కడ అది చేశాను. దాని తర్వాత మళ్ళీ ఎక్కువ చేయలేదండి. దాని తర్వాత చేసిన సీరియల్ ఇంకోటి మీకు నెక్స్ట్ ఇప్పుడు జీలో టెలికాస్ట్ అవుతున్న పడమటి సంధ్యారాగం. అది ఎందుకు డిఫరెంట్ అంటానంటే పడమటి సంధ్యారాగం అనేది నవేడేస్ ప్రతి ఇంట్లో ఉన్న ప్రాబ్లం అనుకుంటా నేను. అంటే ప్రతి ఇంట్లో ఫాదర్ మదర్ ఏమంటారు, నువ్వు సెల్ ఫోన్ పక్కన పెట్టు. ఇది నమ్ముతున్న ఒక పెద్ద ఆయన ఈ ఇంటర్నెట్ అనే మాయాజాలం కుటుంబ బంధాలని దూరం చేస్తుంది, మన విలువలను తగ్గిస్తుందని చెప్పేసి ఆ ఇంట్లో రిస్ట్రిక్టెడ్గా అయినా ఆ ఇంట్లో సెల్ ఫోన్ వాడకూడదు, సెల్ ఫోన్ పెట్టుకుని ఆ ఇంట్లో రాకూడదు అని ఒక పెద్ద ఆయన ఒక పని స్టార్ట్ చేశాడు. ఆ ఇంట్లోకి అమెరికాలోనే నెట్ లేకుండానే జీవితం గడవదు వాళ్ళకి. ఒక ఆశ్చర్య అమ్మాయి వస్తానమాట. ఆ అమ్మాయి రావటం, ఆ అమ్మాయి ఇక్కడ విలువలు తెలుసుకోవటం, ఈ నెట్లో ఉన్న గూగుల్లో ఉన్న మంచి విషయాలు ఆయన తెలుసుకోవటం, వాళ్ళు ఎలా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అయ్యారు, ఆ అమ్మాయి విలువలు ఎలా తెలుసుకుంది, మన విలువల యొక్క గొప్పతనాన్ని చూపించాం. ఒక పక్కన రెండో పక్కన మనం నెట్లో సమాచారం మనకి చాలా వాల్యుబుల్ కూడా. మనం ఏదో తప్పుడు మార్గాలు వెళ్ళాల్సిన ఒక అవసరం లేదు. ప్రతి విషయం దాంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఆయన కూడా రిలీజ్ అవుతాడు అనమాట. ఈ ట్రావెల్ చేసిందే అంటే సమాజానికి ఏదో ఒక విషయం దీంట్లో దగ్గరగా చెప్పాలని తాపత్రమే పడమటి సంధ్యారాగం. అసలు పడమటి సంధ్యారాగం బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి సార్, ఎలా మొదలైంది అది? పడమటి సంధ్యారాగం యాక్చువల్లీ నేను మాలో చేస్తానండి, ఈటీలో చేశాను. అనురాధ మేడం అని మ్యామ్ గా ఉన్నారు. ఆవిడ నేను ఎప్పుడో చేద్దాం కలిసి పని చేద్దాం ఉంది మేడం తోటి. వెళ్ళి కలిసినప్పుడు నాకు ఒక హిందీ రీమేక్ ఉందండి, అది చేస్తారు ఇచ్చారనమాట. ఆ ఇచ్చిన పాయింట్లో నాకు ఇది వాళ్ళు వాడలేదు, ఊరి జస్ట్ ఒక ఎపిసోడ్ చేసి వదిలేశారు. నేను త్రూఅవుట్ సీరియల్ పక్కన పెట్టి నేను నా టీం మాకు ఆ పాయింట్ వచ్చింది కాబట్టి ఆ పాయింట్ తీసుకున్నాం. దాని తర్వాత ఆజ్ఞని ఇక్కడ తీసుకురావడం తీసుకోవాలన్నమాట. ఈ వాల్యూస్ అనేది ఎప్పుడు కూడా విలువలు అనేది మనం చెప్తేనే పిల్లలకి అర్థమవుతుంటాయి. నేనే ఎక్కువ మాడుతున్నాను మీరు అనుకో. అయ్యో తప్పకుండా సార్. నేనేమంటానంటే నేను ఒకటి నమ్ముతానండి, ఇప్పుడు మనం చేస్తూ ఉంటే మన పిల్లలు అది ఫాలో అవుతారు. అట్లనే పెద్దవాళ్ళు మంచి చేస్తే పిల్లలు ఫాలో అవుతారు అనే కంటెంట్ కూడా అంటర్లైన్ చెప్పేది దాంట్లో. మీరు ప్రత్యేకంగా చేయి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మా మిస్ ఏం చేస్తే మా పిల్లలు అదే చేస్తారు. మా చిన్నపిల్లలు అదే ట్రై చేస్తుంటారు ఒకసారి అని సరే. అదే కదా ట్రావెలింగ్, అదే కదా మనకి మొదటి నుంచి ఇచ్చిన వారసత్వం. పెద్దలు మనకి ఇచ్చారు, మనం ఇస్తాం. మనం ఇవ్వాల్సింది ఆస్తి కాదు, ఏమీ కాదు. మీరు కూడా మీ పిల్లలకి మీరు నేర్చుకున్న మంచిని పిల్లలకి అప్పు చెప్పండి, వాళ్ళు బ్రతికేస్తారు అంతే. ఓకే. కానీ ఒక్కొక్క సీరియల్ వెనుక ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. మీరు మైండ్లో ఏదో ఒకటి ఫిక్స్ అయితే కానీ సీరియల్ స్టార్ట్ చేయరు కదా సార్, అది మ్యాండేటరీ. అంటే ఇప్పుడు ఒక సీరియల్ అంటే ఏమంటారు డైరెక్టర్స్ బేసిక్గా నాకు ఇలా కామ్ ప్లేస్ ఒకటి కావాలి, లేదంటే నేను ఆ దూరంగా ఒక కొండ మీద వెళ్ళి కూర్చుంటే ఒక స్టోరీ వస్తుంది, లేకపోతే అసలు నాకు ఏదో ఒకటి అవుతుంటే ఒక స్టోరీ కావాలంటే ఒకటి కావాలి వాళ్ళకి. మీకేంటి అలాంటి పాయింట్? అంటే ఇంత ప్రత్యేకంగా నేను చేసిన డైలీ సీరియల్స్ వలన ఒక ప్లేస్కి వెళ్తే నేను వస్తాను ఐడియాలజీ లేదు, కానీ యాక్చువల్లీ నేను ఎర్లీ మార్నింగ్ కొంచెం ఎక్కువ వర్క్ చేసుకుంటాను. కొంచెం మార్నింగ్ ఇదిగా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వర్క్ చేసుకుంటాను. మీరన్న మాటకి నాకు ఏం గుర్తొస్తుందంటే ఇది చాలా సందర్భాల్లో సాయంత్రం కథ చెప్పాలంటారు. మేము మధ్యాహ్నం 2 గంటలకు విషయం చెప్తారు, చెప్పినప్పుడు మేము ఈలో ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోయి కథ చెప్పాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ డైలీ సీరియల్లో ఎక్కువ. ఇప్పుడు కూడా నేను వెళ్ళి ఒక కథ అంటే
నేను నా టీం కథ చెప్పాలన్నమాట. మళ్ళీ కథ చెప్పాలి. ఓకే, అది వెళ్తూనే థింక్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఇది అలవాటు అయిపోయింది. బట్ బేసికల్గా మీరు దాంట్లో సిన్సియర్ చెప్పాలంటే ఉదయం పూట చేసే వర్క్ కొంచెం బాగుంటుంది. నేను పైలట్ కాపీ మాత్రం ఉదయం చేస్తాను. రెండు సింపుల్ ఒక కథ స్టార్ట్ చేస్తానంటే నేను ఒక్కడిని కారులో లాంగ్ డ్రైవ్ చేసుకుంటాను. ఓకే, అప్పుడు అది ఫస్ట్. ఆ లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒకటి నమ్ముతారు. నేను ఎక్కువ క్యారెక్టరైజేషన్స్ నమ్ముతాను, వ్యక్తిత్వాన్ని నమ్ముతాను. అది నా డైలీ సీరియల్లో నాకున్న ఫార్ములా. నేను కథను నమ్ముతాను కానీ కథను దాటి వ్యక్తిత్వాన్ని నమ్ముతాను. కథను దాటి వ్యక్తిత్వం మ్యాండేటరీ మీకు. అవును. ఓకే, సో ఒక సీరియల్ గురించి అంటే నేను ఇప్పటిదాకా అన్ని సీరియల్స్ ఫాలో అవుతుంటే ఒక జనరేషన్ వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకో జనరేషన్ వస్తుంటారు, ఇంకో జనరేషన్. అప్పుడు వాళ్ళు ఉండేవాళ్ళు కదా, అంటే వరుసగా చూడకపోయే వాళ్ళకి ఏమర్థమవుతుంది అంటే వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఎటుపోయారు, వీళ్ళు ఎందుకు వచ్చారని ఒక డౌట్ వస్తుంటుంది. కానీ ఎన్ని జనరేషన్స్ వస్తున్నా సరే ఫస్ట్ ఎవరిని పెట్టారో వాళ్ళని ఖచ్చితంగా ఆ సీరియల్లో అయిపోయేంత వరకు మీరు ఉంచుతారని ఒక పేరు ఉంటుంది మీకు. ఎలా సార్ కుదురుతుంది? అది మెయిన్ ఇంతమంది మీకు చెప్పిందండి. అది నేను వ్యక్తిత్వాలు నమ్ముతాను అనమాట. వ్యక్తిత్వాలు నమ్మటం అంటే డైలీ సీరియల్ నథింగ్ బట్ అవర్ లైఫ్స్ అని మనం ఫస్ట్ నమ్మాలి. అవును. మనం ఏదైనా సినిమా కానీ సీరియల్ కానీ మన నేటివిటీకి, మన వాస్తవికతకి, మన యొక్క ఆచార వ్యవహారాలు దగ్గరగా కనుక తీసుకెళ్తే అది మోర్ కనెక్టివిటీ. అది ఎవడ చేసుకుంటే వాడి నేటివిటీని పట్టుకొని చేసుకుంటాడు. సౌత్ కొరియా వాడు వాడి నేటివిటీ బట్టి ఎగ్జిక్యూట్ చేస్తాడు వాడు. అంటే నేను వ్యక్తిత్వాలు ఎందుకు నమ్ముతానంటే అండి, మీ కథ ముందు రాసిలేదు, కెమెరామెన్ సార్ కథ ముందు రాసిలేదు, నా శిష్యుల కథ ముందు రాసిలేదు కదా. డే టు లైఫ్ ఏదైనా జరగవచ్చు. అందుకని మీ వ్యక్తిత్వాన్ని ప్రొవైడ్ చేస్తాను. మీ వ్యక్తిత్వాన్ని ప్రొవైడ్ చేసినప్పుడు నాకు జనరేషన్ మార్చాల్సిన అవసరం లేదు. నాకు ఆ వ్యక్తిత్వం ఇది, ఇక్కడ సక్సెస్ అయింది, ఆవిడ లైఫ్లో ఇంకోళ్ళు వచ్చారు, ఆ లైఫ్ కథ కూడా చూస్తుంటారు. మనం కథనే బేస్ వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే వ్యక్తిత్వాలని ఎక్కించకుండా కథ వెళ్ళేకొంది కథ బోరు కొడితే కథను మార్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ కథ బోరు కొడితే జనరేషన్ మార్చాలి. అది లేకుండా నడుస్తుంది. ఇది ఫస్ట్ నుంచి నాకు ఫండమెంటల్ గా ఐడియాలజీలో వచ్చిన థాట్ అంతా ఇది. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ అయినాయి సార్? గుర్తున్నాయా మీకు? వరుసగా ఒక 15 పేర్లు చెప్పగలరా? 15 చెప్తాను కానీ ఎన్ని చేశాను గుర్తులేదు. 28 or 29, 30 అట్లా ఉండొచ్చు. ఈటీవీ, మా టీవీ, మీకు శ్రీకారం, ఆ తర్వాత మనస్సు చూడతానమ్మా. అది ఒక గమ్మత్తైన సీరియల్ అండి. అదేంటంటే నాకు మీ దగ్గర వర్క్ కావాలండి. నేను వైష్ణవ్ గారిని వచ్చి వర్క్ అడగాలి. నేను ఫస్ట్ వర్క్ అడగను, మీరేం చేస్తున్నారు, ఎలా ఉంటారు అని అడిగి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ నిమిషంలో వర్క్ అడుగుతాను. నాకు డబ్బు కావాలి. అయితే డబ్బు ఫస్ట్ వచ్చి అడుగుతాను, మిమ్మల్ని అడగను కదా. వస్తారు, మీరు మంచిగా మాడతారు, మీరు భోజనం చేశారు అంటారు, నేను కూడా భోజనం వచ్చాను వైష్ణవ్ గారు అంటాను. అంత అయిపోయినాక ఏం చేస్తున్నారు సార్, మీరు బాగున్నారా, మనం భలే వర్క్ చేసాం అనేది బ్యాక్ అంటారు. లాస్ట్లో అడుగుతాను, నాకు 1 లక్ష రూపాయలు డబ్బులు ఉన్నాయి. సేమ్ ఇదే ఆ కథ. మనస్సు చూడతారమ్మా. మనస్సులోని మాటని ఎవ్వరు చెప్పలేరు. సొగసు చూడతారమ్మా అని మన ఛాయ గారి పాట ఉంటుంది. సొగసుని చూడొచ్చండి, నా దృష్టిలో అందరూ ఎంతైనా చూడొచ్చు, కానీ యూ కాంట్ ఎవరు అది మనసు చూడతారమ్మా. అట్మోస్ట్ ఫైనల్లీ ఇంకా మనసంతానం వేకొస్తానికి ఇది నా బ్రెయిన్ చైల్డ్. ఇది చాలా ప్రత్యేకమైనది నా లైఫ్లో. మౌనరాగం, పడమటి సంధ్యారాగం, మనస్సు చూడతనం అనే కొన్ని క్లాసిక్స్. అవి కమర్షియల్గా స్వాచ్ఛనుకులు, పుత్తడి బొమ్మ, నాగబాబు సార్ తోటి శిఖరం. మనస్సు చూడతనం అంటే అనంతనాగ్ సార్తో చేస్తాను. అనంతనాగ్ సార్ అని మీకు చెప్పాలంటే KGF లో ముందు ప్రొఫెసర్ క్యారెక్టర్ వస్తారు కదా, బుక్ పట్టుకోవాలి. ఆయన మెయిన్ లీడ్, ఆ పెద్ద ఆయన 300 సినిమాల ఆర్టిస్ట్, ఆయన హీరో. సో అయితే ఫైనల్ గా మీకు మనసంతానం మీకు ప్రత్యేకమైన స్థానం ఏంటంటే, ఇది నా పేరు మీద ఒక కంపెనీ ఓపెన్ చేశాను. ఇది నేను, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి శ్రీధరు, మాకు ఇప్పుడు నా అనుంగు శిష్యుడు మా చలపతి, మేము ముగ్గురం కలిపి ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసాము. ఇంకొంతమంది నా సహచరులు, నా అనుచరులు అందరం కలిపి కూడా చేసాము. ఇది నా పేరు మీద కంపెనీ పెట్టారు, రాధాకృష్ణ టాకీస్ అని. రాధాకృష్ణ టాకీస్ మీద వచ్చిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇది. ఆ మొట్టమొదటి ప్రాజెక్ట్లో ఇంతకుముందు మీరు ఒకటి చెప్పారండి, ఏడవకుండా సక్సెస్ అయ్యే అమ్మాయి కదే మనసంతా నువ్వే. కరెక్ట్. ఇప్పుడున్న మీరున్నారు, మీరు కానీ తన పేరు నాకు గుర్తులేదు, మీరు భవానీ ఉన్నారు. మీ జనరేషన్లో క్రైకి పెద్ద పెద్ద అంటే ఆగిపోరు ఆ ప్లేస్లో. వన్స్ అపాన్ ఏ టైం ఆగిపోయేవాళ్ళు. ఇప్పుడు దాన్ని తీసుకుని ముందుకెళ్ళటమే కదా. అదే మనం చెప్తున్నాం ఇప్పుడు. కానీ జనరేషన్ వైజ్ గా మీరు మీ స్ట్రాటజీ, మీ కథ రాసే విధానం కూడా మారుతూ వచ్చింది. మీరు
ఒకసారి గమనిస్తే అప్పుడు ఏడ్చే అమ్మాయి నుంచి ఇప్పుడు ఎదిరించే అమ్మాయి వరకు మీరు కూడా మారుతూ వచ్చారు. వై బికాజ్ నేను ఆల్వేస్ లెర్న్ అండి. నేను వయసులో వస్తే వయసులో లెర్న్ చేస్తాను. ఓకే. తను వచ్చి తను అబ్జర్వ్ అంటే అబ్జర్వేషన్ మోర్ ఇంపార్టెంట్ నవేడేస్. ఇప్పుడు జనరేషన్ ఉంది, వాడికి కనెక్ట్ అవ్వాలంటే వాడి దగ్గర తీసుకెళ్ళాలి. కానీ నాకు ఇంక ఇంటెన్షన్ ఏంటంటే ఆడికి కూడా నువ్వు చేస్తున్నానా, ఇది కరెక్ట్ చెప్తున్నావురా, కానీ ఇది కొంచెం నేర్చుకోమని చెప్పాలి ఇంటెన్షన్ నాకు ఉంటుంది. ఓకే. నిత్య విద్యార్థి మీరు అవుతారు, మీ శిష్యులకి అదే నేర్పిస్తారు. ఎగ్జాక్ట్, మీరు అంది అది ఆనెస్ట్గా అదే. అంతేనా? ఓకే. ఎట్ ఏ టైం 4 సీరియల్స్ ఎలా అవుతున్నాయి సార్? అంటే ఒక 2 ప్రాజెక్టులు చేయడానికి అసలు డైరెక్టర్ రాజమౌళి గారిని తీసుకోండి, 6 సంవత్సరాలకు ఒక ప్రాజెక్ట్ ఇస్తే కూడా చాలా అలసిపోతారు ఆయన. ఎట్ ఏ టైం 4 ప్రాజెక్ట్స్ ఎలా అవుతున్నాయి మీకు? అంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ ఇందాక ఏ ప్రాజెక్ట్ యొక్క రూపం అదే. దాంట్లో వ్యక్తిత్వాలు వేరు, దాంట్లో సంఘటనలు వేరు. ఈ 4 కథల వైరుధ్యమనే నన్ను ముందు నడిపిస్తుంటుంది. ఒక విధంగా 4 ఒకటే కథ అయితే మనకి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం మేము. 4 డిఫరెంట్ కథలు ఉంటాం. బట్ నాకైతే అది చాలామంది అడుగుతారండి, 4 ఎలా చేస్తాం అంటే నేనైతే అది ఎంజాయ్ చేస్తాను తప్పితే ఎప్పుడు ఎక్కువ టెన్షన్ పడను. ఎక్కువ టెన్షన్ పడిన సందర్భం ఉండదు. నాకు 4 ప్లేస్లు నాకు రైట్ టీంతో నేను ఉంటాను. ఐ షేరింగ్ మై ఫీలింగ్స్ అండ్ దెన్ వాళ్ళు చెప్పి నేను వింటాను. దెన్ ఫైనల్గా ఇది చేస్తే బాగుండని ఐఎమ్ క్లియర్గా చెప్పి వెళ్ళిపోతుంటాను. అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను అంతే. ఇంకా రెండో విషయం ఏంటంటే ఈ టీవీ రాజమౌళి పేరు బహుశా ఎందుకు వచ్చిందంటే నేను ఫస్ట్ రాజు కనకాల, సుమన్, మన షమీరు, రాజు కనకాల, శ్రావణి వీళ్ళందరూ కూడా డైట్ చేసేవాడిని. అప్పుడు నేను 12 గంటల దాకా పనిచేసేవాడిని రుతురాగాలు. అప్పుడు నన్ను జక్కనని నన్ను కామెంట్ చేస్తుండేవాడు. ఆ తర్వాత ఏంటంటే బహుశా నేను ఎక్కడ కూడా ఆయన సినిమాల్లో కాంప్రమైజ్ కారు, నేను కూడా సీరియల్లో అలా కాంప్రమైజ్ కాను. ఉన్నది అంటే దేనికి నేను అనుకున్న క్వాలిటీ వచ్చేంత వరకు నేను అది వదిలిపెట్టాను అనమాట. ఇన్ ఆల్ సెక్టార్స్. అందువల్ల టీవీ 24 క్రాఫ్ట్స్ లో కూడా అది ఉంది. బహుశా అట్లా పిల్లలు అనుకుంటారు కానీ ఆయన రేంజ్ వేరు, మన రేంజ్ వేరు. ఎందుకంటే సార్ ఆయన సినిమాకి మీరు టీవీకి సరిపోతుంది కదా. వాళ్ళంత గొప్పగా అంటున్నారంటే ఒక మనిషి ఉన్నప్పుడు మాట్లాడడం వేరు, ఆ మనిషి లేకపోయినా సరే ఒక మనిషి గురించి గొప్పగా చెప్తున్నారంటే నిజంగానే గొప్ప వ్యక్తి. నేను కౌశిక్ గారితో మాట్లాడిన ఒక 10 నిమిషాలు, చలపతి గారితో మాట్లాడిన ఒక 10 నిమిషాలు, ఎవరితో మాట్లాడినా ఒక 10 నిమిషాలు మీ గురించి గొప్పగా చెప్తున్నారు. అంటే మీ బ్యాక్గ్రౌండ్ వర్క్, మీరు ఫస్ట్ నుంచి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే కూడా దాన్ని ఎంత పర్టికులర్గా ఎంతెంత పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ పిలిపించి చేపించారని చెప్పేసి విన్నాను అనమాట నేను. అంటే ఆ షార్ట్ డిమాండ్ చేస్తే అదే చెప్పింది. నన్ను చాలా మంది ప్రొడ్యూసర్స్ తిడుతుంటారు కానీ ఆ షార్ట్ డిమాండ్ చేస్తే అది అలా తీస్తాను. అంటే ఒక్క సెకండ్లోనే మనం ఆడింది, అంటే 2 నిమిషాల్లో ఆడింది మనం అటాచ్ చేయొచ్చండి. మీరు చాలా సినిమా చూస్తారు, మీరు సినిమాలో మీకు అన్ని నచ్చవు, బహుశా అన్ని నచ్చుండొచ్చు, కానీ మీ మనసు నచ్చుకునేది మాత్రం 4-3 సీన్స్ ఉంటాయి అంతే. వాటిని అలా తీశారు కాబట్టి ఆడిన అలా చూస్తున్నాను అని చెప్పి నేను నమ్ముతాను నేను. సో అది పర్టికులర్గా ఉంటే మాత్రం అది డిమాండ్ చేస్తే తెచ్చేస్తారు. డిమాండ్ చేస్తే కాంప్రమైజ్ గాను దానికి ప్రొడ్యూసర్స్ గొడవ చేస్తుంటారు. కానీ సక్సెస్ అయిన తర్వాత కొంచెం తిట్టి హ్యాపీ, పర్లేదు డైరెక్ట్ గా బాగానే చేస్తారు, రేటింగ్ వచ్చింది అనుకుంటారు. కానీ టీవీ విషయానికి వస్తే టీఆర్పీస్ ఎప్పుడైనా ఇబ్బంది పెట్టాయి సార్? టీఆర్పీ మ్యాండేటరీ ఉంటుంది మన సీరియల్స్కి. ఉంటుందంటే మనకి ఛాలెంజ్ కింద పడినప్పుడు పైకి లిఫ్ట్ చేయడం అనేది ఒక టాస్క్గా ఉంటుంది. లక్ష్మీ నివాసం చేశారు రీసెంట్గా. లక్ష్మీ నివాసం మేము అనుకున్న కథ చేంజ్ చేసినప్పుడు మాకు అనుకున్నంత రిజల్ట్ ఇవ్వలేదు. టెన్షన్ వస్తుంది, కానీ టెన్షన్ ఇస్ నాట్ ఏ సొల్యూషన్ కదా. దానికి మళ్ళీ కారు వేసుకుని చిన్నగా వెళ్తూ ఆలోచిస్తూ ఉంటే, ఇద్దరు ఫ్రెండ్స్తో మాడుతూ ఉంటే ఇది కాదు అని కొంచెం ముందుకు వెళ్ళి ఒక పాయింట్ తీసుకొని చెప్తే అక్కడ సక్సెస్ అన్నమాట. ఇవన్నీ మనం వ్యవసాయం చేస్తున్నప్పుడు కనుక పంట పండకపోతే ఆ కలుపు మొక్కలు తీయడం లాంటిది లేదంటే ఉన్నప్పుడు ఆ టెన్షన్స్ వస్తుంటే వాటిని ఓవర్కమ్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిందే. అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఫెయిల్యూర్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే ఏం చెప్పగలరు? ఏదైనా ఒక ఫెయిల్యూర్ వస్తే అక్కడ ఆగిపోతారు చాలామంది. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయినా లేకపోతే ఒక ప్రాజెక్ట్ పోయినా ఆగిపోతారు కదా. ఇప్పుడున్న జనరేషన్కి నేను 2 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే మీరు డైట్ చేయాలని రావచ్చు, లేదంటే మీరు యాక్ట్ చేయాలని రావచ్చు. నేను సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో ఒకటి చెప్తాను. నాలాగా మీరు భోజనం చేయలేరు, నాలాగా మీరు మాట్లాడలేరు. అంటే మీరు స్పెషల్గా, నాకంటే స్పెషల్గా మీరు వెరైటీగా భోజనం చేయగలరు, నాకంటే స్పెషల్గా మీరు మాట్లాడగలరు. అది మీరు లూజ్ అవ్వద్దు. అంటే మీ ఆలోచన మీరు లూజ్ అవ్వద్దు. మీ ఆలోచన లూజ్ అయిపోయి ఇంకేదో మనం చేస్తే బాగుంటుంది పైకి వస్తాం అనేది అసలు నేను నమ్మను. అది మంచి విషయం కూడా కాదు. అంటే నేను యాజ్ ఒక సీనియర్ విద్యార్థిగా చెప్తాను ఈ మాట మీకు. మీకున్న టాలెంట్నే మీరు ఎక్స్పోజ్ చేయండి, మీరు కొత్తగా కనిపిస్తారు. ఇది నేను చెప్పాలనుకున్న ఫస్ట్ పాయింట్. మీకు అది ఏ ఫీల్డ్, మీరు ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు మీలో ఉన్న టాలెంట్ ఒకటి ఉంది, దాన్ని బయట తీసుకురండి. మీరు కొన్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన విషయాన్ని
మీకు అనుసంధానం చేసుకోండి, గ్యారంటీగా మీకు సక్సెస్ వస్తుంది. ఓకే. చాలా సెకండ్ థింగ్ మీరు ఇంకోటి అడిగారు ఇందాక, మీరే రెండో పాయింట్ చెప్పారు. రెండో పాయింట్ అండి, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అంటే లైఫ్లో నిరాశ అనేది క్వైట్ కామన్. నేను మొన్న చోట చదివాను కదా, ఓటమి అంటే అది ఓటమి కాదు, అది నీకు ఒక ఎక్స్పీరియన్స్, నీకు అనుభవం ఒక చోట చదివాను. ఇక్కడ జీవితాల్లో ఓటములు ఉండవు, అనుభవాలు ఉంటాయి అన్నాడు. ఇంకంతకంటే గొప్పదం లేదు. మనం బాధపడ్డా మనం లేచి నిలబడాల్సిందే. ఎప్పుడో మనం వారంతో లేచి నిలబడతా ఉంటే మనం వెనకబడి ఉంటాము. ఇప్పుడు బాధపడ్డాము, ఈరోజు ఎంత త్వరగా మనం బయటకు వచ్చి ఆ బాధ ఎందుకు కలిగింది, ఆ నష్టం ఎందుకు వచ్చింది, అది తెలుసుకొని ముందుకు ఎవరితో అడిగేస్తారో వాళ్ళు జీవితంలో విజయం సాధిస్తారు. ఓకే. సో చాలామంది యాక్టర్లని బుల్లితెరకు పరిచయం చేసిన వ్యక్తి మీరు. కాకపోతే ఈ మధ్య ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. తెలుగు వాళ్ళకి తెలుగు సీరియల్స్లో తెలుగు దాంట్లో ఛాన్సెస్ దొరకట్లేదు. డ్రైవర్గా, క్లీనర్గా, ఇంకేదో ఒక దానిగా తెలుగు వాళ్ళని పెట్టుకుంటున్నారు తప్ప మెయిన్ లీడ్స్ అన్నీ బయట నుంచి తీసుకొచ్చిన యాక్టర్సే ఉంటున్నారని చెప్పేసి. ఎవరో కాదు, మీరు శిష్యుడు, మిమ్మల్ని గురువుగా భావించే కౌశిక్ గారు కూడా ఈ పాయింట్ రేస్ చేసి ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు. ఓకే, ఎగ్జాక్ట్. అంటే నేను ఈ ప్రశ్నకి యాజ్ అ సీనియర్గా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఇక్కడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ యాజ్ ఏ ఎల్డర్గా తెలుగు భాషని, తెలుగు వాళ్ళని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత నాకుందమ్మా. బట్ ఈ ప్రయత్నంలో నేనేం చేశాను అంటే, ఒకసారి మేఘ సందేశం, ఇప్పుడు జీలో ఒక మంచి ప్లేస్లో ఉన్న సీరియల్ అది. ఆ సీరియల్ కోసం నేను లిటరల్గా 3 months వెయిట్ చేశాను. తెలుగు అమ్మాయి తెలుగు అబ్బాయితో చేపిద్దాము ఈ ఒక్క ప్రాజెక్ట్ అని. నేను 3 months ఇంటర్వ్యూ చేస్తే ఆ వచ్చిన వాళ్ళు కొంచెం బాగున్నారంటే వాళ్ళు వెబ్ సిరీస్కి వెళ్తామండి, లేదు సినిమా ట్రై చేస్తామని చెప్పి అన్నారు అమ్మాయిలు. ఇంకా అబ్బాయిలకు వచ్చేసరికి వాళ్ళు అంతే సేమ్, కొంచెం బాగుంటే వాళ్ళు మేము వెబ్ సిరీస్ చేస్తాం అంకుల్, మేము ఇది కష్టం సార్ అని చెప్పడం జరిగింది. అది ఆ 3 months ఎఫర్ట్ పెట్టిన నాకు మాత్రం తెలుసు. అంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు, నేను ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా నేను అందరికీ ఒక చెప్తున్నాను, అందరినీ ఒకటి కోరుకున్నాను, అందరిని ఒకటి అడుగుతున్నాను. మీ దగ్గర టాలెంట్ ఉండి మీరు హీరో హీరోయిన్ మెయిన్ లీడ్ చేయాలనుకుంటే, నా పేరు రాధాకృష్ణ మల్లినేని, నాకు ఇండస్ట్రీలో ఆర్కే మల్లినేని అంటారు, నన్ను సంప్రదించవచ్చు మీరు. నేను డెఫినెట్గా మిమ్మల్ని ప్రమోట్ చేస్తాను పక్కా. ఓకే. సో తెలుగు ఇండస్ట్రీ నుంచి తెలుగు వాళ్ళకి అవకాశాలు రావాలనే పోరాటంలో మీరు కూడా డెఫినెట్గా ఉంటాను. వాట్ ఐఎమ్ టెల్లింగ్, నాకు ఇందాక మీకు చెప్పాను కదా, ఇవన్నీ కూడా నేను మనసంతా నువ్వే హీరోయిన్ని మలయాళం నుంచి పట్టుకొచ్చాను. అంటే నాకు వ్యక్తిత్వం కనిపించాలి. నాకు వైష్ణవి గారు చేసే క్యారెక్టర్కి వైష్ణవి గారే కావాలి. నాకు నా బ్రెయిన్లో ఉంటుంది, దానికోసం సర్వ్ చేస్తుంటా. ఆ సర్వ్ చేసి అడిగిన వ్యక్తిని వాళ్ళు చేయకపోతే డిసప్పాయింట్ అవుతా అంతే. ఓకే. సో డిసప్పాయింట్ అయ్యి పక్కన వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. డిసప్పాయింట్ అంటే మీన్స్ నాకు నా దగ్గరికి అవైలబిలిటీ రావు. అందుకని మీ ద్వారా, ఇది పెద్ద ఛానల్ అంటే యూట్యూబ్లో మంచి ఛానల్ కాబట్టి నేను ఈ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. మీకు ఏమైనా ఉత్సాహం ఉంటే ప్లీజ్ మీట్ మీ. ఈ రోజు కాకపోయినా మీకు ఒక 3 months 6 months మీకు డెఫినెట్గా నేను మంచి ఆపర్చునిటీ ఇస్తాను. ఎందుకంటే సో మెనీ పీపుల్ని నా దగ్గరకు వచ్చి వర్క్ చేసుకొని 10-11 మంది సీరియల్ డైరెక్ట్ చేస్తున్న అసిస్టెంట్స్ అంటే నా శిష్యులు ఉన్నారు చెప్పడానికి నేను కొంచెం ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాను. ఎట్ ద సేమ్ టైం చాలామందిని, ప్రియాంక జైన్ కావచ్చు, మన లాస్య ఉంది అమ్మాయి, వైజాగ్ అమ్మాయి, చూడగానే కొంచెం భయపడేటలా ఉండేది. అమ్మాయిని మళ్ళీ సీరియల్లో అన్నపూర్ణ స్టూడియోలో వాడు పరిచయం చేసిన అమ్మాయిని మంచి ఆర్టిస్ట్ చేయడానికి, అంటే మంచి అని కానీ అమ్మాయిని ఒక ఆర్టిస్ట్గా ఆ అమ్మాయిని ఒక ఇది చేయడానికి కోసం కానీ, ఆ అమ్మాయి ఇప్పుడు అంటే ఉన్నారు ఇప్పుడు వచ్చిన ప్రతి హీరోయిన్స్ దే లెర్న్ సంథింగ్. ఇందా మీకు చెప్పాను కదా, వాళ్ళు ఎంతో కొంత ఎడ్యుకేట్ అవుతారు. ఆ ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళు కొంచెం ఎప్పుడైనా చెప్పుకోవడానికి చెప్తుంటారు మోస్ట్ ప్రాబబ్లీ. అదే చాలా హ్యాపీయెస్ట్ విషయం. నా శిష్యులందరూ కూడా నా గురించి చెప్తూనే ఉంటారు అని చెప్పాలంటే. సినిమాకి సీరియల్కి ఉన్న తేడా ఏంటి సార్ మీరు గమనించింది? ఇక్కడ ప్రాంప్టింగ్ ఉంటుంది, కంటిన్యూస్ గా చెప్తూనే ఉండాలి. అవునండి. అక్కడ వాళ్ళ డైలాగ్స్ మైండ్ లో పెట్టుకోవాలి. అవును. ఇది అంటే సినిమా అనేది మనం నిర్దిష్టంగా ఒక ప్లాన్ చేసి వర్క్ చేసి దానికి సఫిషియెంట్ టీం తీసుకొని, సఫిషియెంట్ టైం అండ్ టీం తీసుకొని మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్న విధానం, చేసుకుంటూ వెళ్ళిపోయే విధానం. సినిమా చేస్తున్నప్పుడు మనకి ఏదైనా నచ్చకపోతే ఆ పూట ఆపుకొని మళ్ళీ దాన్ని సరి చేసుకునే పరిస్థితి, సిచ్యువేషన్, అవకాశం దాంట్లో ఉంది. బట్ డైలీ సీరియల్ అలా కాదండి. డైలీ సీరియల్లో 24 క్రాఫ్ట్స్ ఉంటారు సినిమాలోనే. బట్ ఇక్కడ ఏంటంటే టైంతో పరిగెత్తాలి.
అంటే మీకు చెప్పాలంటే ఇది టెస్ట్ మ్యాచ్ని ఉండేలా ఆడాలి. ఉమ్. మ్యాచ్ టెస్ట్ మ్యాచ్, Test 5 days మ్యాచ్, దీని కానీ ఉండేలా పరిగెడుతూ ఆడాలి. సినిమా అలా కాదు, ఉమ్. సినిమాని దాన్ని రివర్స్ చేసి చెప్పవచ్చు. ఓకే. అది వన్డే మ్యాచ్ బట్ టెస్ట్లో ఆడుకోవచ్చు. ఆడుకోవచ్చు. అంటే నేను ప్లేయర్స్గా చెప్తున్నాను అనమాట. అది అర్థమైంది నాకు. అంత డీటెయిల్గా వర్క్ చేసుకునే ఛాన్స్ అక్కడ ఉంది. ఉమ్. ఇక్కడ పరిగెడుతూ వర్క్ చేయాలి. రెండు ఏ మీడియాకు ఉన్న ప్రత్యేకత ఆ మీడియాకు ఉన్నాయి. ఉంది. రెండు 24 క్రాఫ్ట్స్ అని ఉంది. కానీ సినిమాకి వస్తే కొంచెం మనం అనుకున్న విధానం తెరకెక్కడానికి కావాల్సిన ప్రక్రియ అంతా ఉమ్. 60-70% మన చేతుల్లో ఉండొచ్చు అనుకున్నాను. ఎందుకంటే దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఓకే. నాకున్న అనుభవం తక్కువ. బట్ టీవీ అయితే మాత్రం వీఆర్ రన్ విత్ టైం. ఉమ్. రన్ విత్ టైం అండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ వైష్ణవ్ గారు ఆర్టిస్ట్ అయి ఉన్నారు. తను ఇంట్లో నుంచి బయలుదేరడానికి వాళ్ళ మదర్ వచ్చి ఉన్నారు. ఇక్కడ టెలికాస్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మేము ఉమ్. అంటే మేడం వచ్చినప్పటికి మేము క్లోజ్ తీసుకోవాలి, వైడ్ పెట్టుకోవాలి, తను రాగానే తీసి పంపించాలి. ఓకే. దట్ షుడ్ బి రేటింగ్లో ఉండాలి. ఉమ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అవుతూ చేసే ప్రక్రియ కాబట్టి ఇది కొంచెం శ్రమతో కూడుకున్న పని టీవీ సీరియల్ అంటాను. ఓకే. క్రియేటివ్గా దేని స్పెషల్ దానికేనండి. ఉమ్. సినిమా అనేది అదొక అద్భుతమైన మాధ్యమం. అది టీవీ అనేది మన జీవితాలని మనకు దగ్గరగా చెప్పడానికి ఉపయోగించుకుంటే అది ఒక అద్భుతమైన మంచి ప్రక్రియ. మన జీవితాలని, మన జీవన విధానాన్ని చెప్పడానికి టీవీని వేదిక చేసుకోవచ్చు. ఆ ప్రయత్నం నేను చేస్తాను ఆల్రెడీ. సినిమా అనేది మనం ఎలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది అనే మన డ్రీమ్స్ మొత్తాన్ని సినిమా ఆవిష్కరిస్తే మన వాస్తవికత ఎలా ఉండదు టీవీలో మనం ఆడియన్స్ తెలియపరచుతుంది మనం చెప్పాలి. ఓకే. బట్ సీరియల్స్లో చేస్తే సినిమాల్లో అవకాశాలు ఉండదు, అందుకని సీరియల్స్ చేయకపోవడమే బెటర్ అని చాలా మంది యాక్టర్స్ అనుకుంటూ ఉంటారు. ఇది గుడ్ క్వశ్చన్ అండి. ఇది ప్రతి మన తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ వినే క్వశ్చన్ ఇది. నేను మరి ఎందుకోనండి, నేను ఇప్పుడు ఒడిస్సా చేశాను, నేను మరాఠీలో చేశాను. అంటే బికాస్ ఆఫ్ ఆర్కా మీడియా. ఓకే. మరాఠీ వెళ్ళాను. అక్కడ ఏంటంటే టీవీ చేసే వాళ్ళందరికీ కూడా సినిమాలో ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంటుంది. అంటే టీవీని, సినిమాని, నాటకాన్ని కూడా వాళ్ళు వేరుగా చూడరు. ఓకే. ఈ వీటిని మూడింటిని కూడా ఒకే రకం చూస్తారు. ఇంకా నాటకానికండి, మీరు ఒడిస్సాలో నాటకానికి 1000 రూపాయలు. ఓకే. అంటే వాటిని జాతర అంటారు. ఒక నాటకాన్ని చూడటానికి 1000 రూపాయల టికెట్ ఉంటుంది, 500 టికెట్ ఉంటుంది. సినిమాకి 100 రూపాయల టికెటే ఉంటుంది. మీకు అదేవిధంగా బెంగళూరు చూసుకోండి, థియేటర్ ఆర్ట్స్ ఎక్కువ ఉంటుంది. అలా మరాఠీ కూడా అంతే, నాటకానికి అంటే థియేటర్కి ఎక్కువ ప్రత్యేకత ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఎందుకో నాకు తెలియట్లేదు, మన తెలుగు ఇండస్ట్రీలో టీవీ సీరియల్ చేస్తే మరి ఎందుకు సినిమాకి ఓవర్ ఎక్స్పోజ్ అనుకున్నారు అనేది అది చెయ్యలేరు. సీరియల్లో చేసిన వాళ్ళు సినిమాలో చెయ్యలేరు అనే లేదు. దానికి నేను విరుద్ధంగా చెప్తానండి. దాన్ని దయచేసి ఏమనుకోవద్దు, ఎవరన్నా విన్నా దాన్ని నెగిటివ్ తీసుకోవద్దండి. నేను ఒక మాట చెప్తాను, డైలీ సీరియల్ చేసే ప్రతి ఆర్టిస్ట్ కూడా సినిమాని ఇంకా బాగా చేయగలడు. ఒక టెక్నీషియన్ కూడా ఎంతో కొంత బాగా, అంటే వాళ్ళకంటే బాగా నేను, కానీ ఈజ్ ఆల్సో ఒక టెక్నీషియన్స్ కూడా బాగా ప్రయత్నించగలడు. ఎందుకంటే ఒకటే చెప్తాను సార్, మా అంత చెత్త పెర్ఫార్మెన్స్లు, మా అంత చెత్త షాట్లు మీరు ఎప్పుడు పెట్టరు. మేము అవి నేర్చుకున్నాం కాబట్టి మళ్ళీ ఆ బురదలో మేము కాలు పెట్టాం. అందుకని మేము డెఫినెట్గా ఈ ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, మీరు అవకాశం ఇస్తే డెఫినెట్గా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. మీకు మీ మనసులో ఉన్న స్థాయికి రీచ్ అవుతారు అనుకుంటున్నాను. ఇది కొంచెం ఎవరన్నా విన్నప్పుడు ఏమైనా అవకాశం ఇచ్చినా సరే వాళ్ళకి నేను పెద్ద మనసుతో నమస్కారం చేస్తున్నాను. ఇండస్ట్రీలో ఇన్ని రోజులు ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ నుంచి మీరేం నేర్చుకున్నారు సార్? ఇండస్ట్రీ నుంచి ప్రతిరోజు అంటే ప్రతిదీ నేర్చుకుందే కదా ఏదో ఒక విధంగా. అంటే ఇండస్ట్రీలో టెక్నాలజీ పెరుగుతుంది, ఆ టెక్నాలజీని మనం దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం కానీ, ఆ టెక్నాలజీకి మనం అనుగుణంగా మనం దాన్ని నేర్చుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంటారు. అట్ ద సేమ్ టైం జనరేషన్స్ మారుతూ వస్తుంటారు. ఈ మారుతున్న జనరేషన్లను బట్టి ఆ మారుతున్న జనరేషన్కి ఏం కావాలి అది ఇండస్ట్రీలోనూ చూస్తుంటాం, బయట సమాజం చెప్పాలని చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా మనం ఏదో టెక్నికల్గాను ఆ వ్యక్తిత్వంగా గాను నేను నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. నేనే కాదండి, ఇండస్ట్రీలో చాలామంది జెన్యూన్గా ఉండడానికి ట్రై చేస్తారని నేను నమ్ముతాను. ఎందుకంటే ఒక్క సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ కదండి ఒక మనిషిని నమ్మి పెట్టుబడి పెట్టేది. జనరల్గా బయట నుంచి చూస్తే గ్లామర్గా ఉంటుంది, కానీ లోపల నుంచి చూస్తే మన వ్యక్తిత్వం చాలా ప్రాధాన్యం. ఇక్కడ మనం ఎంత వ్యక్తిత్వంగా ఉండగలిగితే మన అంటే అదొకటి సరిపోదు, టాలెంట్తో పాటు వ్యక్తిత్వం ఉంటే అది డెఫినెట్గా మనకి చాలా యూజ్ అవుతుంది. అది నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నన్ను అన్ని ఛానల్స్ పిలిస్తే
అన్ని ఛానల్స్ బాసులు ఇదిగో మల్లేని గారు నాకు ఈ పని చేసి పడి అడుగుతారండి. దట్స్ ఇట్. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు వస్తున్న యువతకి లేకపోతే ఇండస్ట్రీ వైపు అడుగులేద్దాం అనుకునే యూత్కి మీరు ఇచ్చే ఒక సలహా సజెషన్ ఏంటి సార్? మీరేం చేయాలనుకున్నారో క్లియర్గా ప్లాన్ చేసుకోండి. మీ మనసులో ఏదైతే ఉందో ఇది నేను చేయగలను అనుకున్నప్పుడు దాని గురించి ఒక కొన్ని రోజులు ఆలోచించండి. ఆలోచించినప్పుడు మీకేం కావాలి, అవతల పక్క ఏముందో అబ్జర్వ్ చేయండి. మీ మనసులో ఉన్నది అవతల పక్క ఉన్నది సమంగా ఉన్నది అంటే కానీ లేదు తనకంటే నేను బాగా ఉన్నాను కనుక మీ అంతరాత్మ మీకు చెప్తే, మీ ఫ్రెండ్స్ ఎవరు కాదు, మీ మనసు కనుక మీకు చెప్తే మీరు ఆ పని చేసేయండి, మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సార్ అంటే 4 సీరియల్స్ ఎట్ ఏ టైం మెయింటైన్ చేస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు. ఇటువైపు అంతా కరెక్ట్గా వెళ్ళిపోతున్నప్పుడు పర్సనల్ లైఫ్ ఎలా పోతుంది? అంటే చాలామంది డైరెక్టర్స్ ఇటే ఉంటారు పూర్తిగా. పర్సనల్ లైఫ్లో వాళ్ళ వైఫ్ ఇంకొకరో చూసుకుంటూ ఉండాలి. మీ పిల్లలు మిమ్మల్ని మిస్ అవ్వడం కానీ, మీ ఇంట్లో మీ ప్రజెన్స్ మిస్ అవ్వడం కానీ జరుగుతుంటుంది ఇంట్లో ఉన్నప్పుడు. ఓకే. అంటే ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఏంటంటే భార్యాభర్తలు ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు అండి, భర్త పని చేస్తుంటే భార్య సపోర్ట్ చేయాలి, లేదా భార్య పని చేస్తుంటే భర్త సపోర్ట్ చేయాలి. అలాంటి సపోర్ట్ నాకు మా మిసెస్ రూపంలో వచ్చిందండి. అది నా అదృష్టం. అంటే జీవితంలో సక్సెస్ అవ్వడం అంటే ఇంతకుముందు మేము కథ చేయబోతున్నామండి. ఊరంతా గెలిచి ఇంట్లో ఓడిపోతే అతను హిట్టా, అతను సముద్రం కాదని డిస్కషన్ మీద ఒక కొత్త కథ చేయబోతున్నాం. అలానే ఒక మనిషి గెలుపు అనేది బయట కూడా కాదండి, లోపల కూడా ఉండాలి. నేను ఆ నేను బాగా ఇంట్లో అంటే నాకు 4 కిడ్స్ అని చెప్పాను ఇందాక మీకు. ఈ 4 కిడ్స్లో పెద్ద బాబు తను కన్సల్టెన్సీ చేస్తుంటాడు, రోడ్ కాంట్రాక్ట్ చేసుకుంటాడు. మా పాప మీ పేరే వైష్ణవి, తను వచ్చేసి ఐటీ జాబ్ చేసుకుంటుంది. మా 3వ బాబు డాక్టర్, కోడలు కూడా డాక్టరే. చిన్నవాడిని మళ్ళీ ఇండస్ట్రీలో పట్టుకొచ్చావాడు. ఇండస్ట్రీ నా మదర్ అండి. ఇండస్ట్రీలో ఒకళ్ళు ట్రావెల్ చేయాలని చెప్పి ఒక పెట్టుకున్నాను. అది దాంట్లో కారణం ఏంటంటే ఒక మనిషి గెలుపు వెనక ఒక మనిషి ఉంటే వాళ్ళు గెలుస్తారు. అది ఎప్పటికీ జరుగుతుంది అనమాట. నాకు అదేవిధంగా నాకు నా భార్య, అట్ ద సేమ్ టైం నా కిడ్స్ కూడా నన్ను కిడ్స్లో చూసుకుంటారు అనమాట. అది నాకు చాలా అదృష్టం. అట్ ద సేమ్ టైం ఎందుకంటే వాళ్ళ కోసం నేను చాలాసార్లు సినిమా అవకాశం వచ్చేది. ఐఎమ్ హానెస్ట్ టెల్లింగ్, సినిమా అవకాశం వచ్చేది. అల్లు నరేష్ గారు పిలిచేవాళ్ళు సినిమా చేద్దామని. నేను 2 months ఉండేవాడిని. మళ్ళీ పిల్లల కోసం వద్దని వెనక్కి వచ్చి నేను టీవీ మదర్ని నమ్ముకొని ముందుకెళ్ళాను అనమాట. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్. నేను దాన్ని అదేంటి నేను ఎగ్జాజరేట్ చేయలేదు. అట్ ద సేమ్ నేను అది మిస్ అండ్ ఫీల్ అవ్వట్లేదు. కానీ నేను 2 పక్కల చిన్న విజయం అంటే అటుపక్క సంతోషం ఉంది, ఇటుపక్క చూసుకుంటే ఇంకొంచెం సంతోషం ఉంది. ఫ్యామిలీ సైడ్ దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ థింగ్ అని ఫీల్ అవుతాను. ఫ్యామిలీ కోసం మనకి ఏదైనా వచ్చింది సాక్రిఫైస్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి కదా. అదే మన లైఫ్ అనుకుని వెళ్తున్నప్పుడు వీళ్ళని చూసి ఆగిపోవడం చాలా చాలా డేరింగ్ ఒక స్టెప్ అనుకోవచ్చు కదా. ఇది ఎవరైనా సరే మనకు ఒక డ్రీమ్ ఉంటుంది. మన డ్రీమ్తో పాటు మనతో పాటు డిపెండ్ అయిన వాళ్ళ గురించి కూడా ఆలోచించడం తప్పలేదు నా పర్సనల్ ఫీలింగ్ మాత్రమే ఇది. ఎందుకంటే వాళ్ళ కోసం మన కోసం వాళ్ళు చాలా కొన్ని భర్త కోసం భార్య చాలా తను కాంప్రమైజ్ అవుతారు. నవేడేస్ మోర్ ఇంపార్టెంట్ ఇది. తన కోసం తిని చాలా కాంప్రమైజ్ అవుతారు. అలా కాంప్రమైజ్ అయినప్పుడు రెండో వ్యక్తి కూడా కాంప్రమైజ్ అయితే అసలు మధ్య డిస్ప్యూట్స్ లేవు కదా, హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ అవుతుంది కదా. సింపుల్ ఎగ్జాంపుల్. మీ పిల్లలు ఏమంటారు అసలు? అంటే సీరియల్స్ గురించి మాట్లాడతారా, డిస్కషన్ వస్తుందా ఇంట్లో చూస్తారా? మా పిల్లలు అసలు నేను ఎక్కువ పొగడరండి. ఆ సీరియల్ ఎందుకు నాకు అలా ఉంది, ఇంకొంచెం బాగా చేయొచ్చు కదా అంటారు. మా పిల్లలందరూ నచ్చిన సీరియల్ మౌనరాగం, పడమటి సంధ్యారాగం, స్వాచినుకులు, ఆఫ్ కోర్స్ మనసంతా నువ్వే. అంటే సీరియల్ నచ్చుతుంది వాళ్ళకి. ఏదైనా సీన్ బాగుండకపోతే మాత్రం నిష్కర్షగా చెప్తారు. చెప్పేస్తారా? అమ్మో, మీ దగ్గరే తప్పులు ఎతుకుతున్నారంటే అసలు అదే పర్లేదు. బట్ ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయాలని మిస్ అవుతారు. మీరు ఎప్పుడైనా నార్మల్గా మిస్ అవుతారా వాళ్ళతో టైం స్పెండ్? కొంచెం ఫంక్షన్స్ మిస్ అవుతూ ఉంటామండి. దాని తర్వాత దాన్ని కూల్ చేస్తాం మా టైంలో. అది చెయ్యాలిగా అటు నుంచి ఇది అవుతున్నప్పుడు అక్కడ మేనేజ్ చేయకపోతే కష్టం కాబట్టి. సో ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని, ఇండస్ట్రీని అన్నీ చేస్తున్నప్పుడు నమ్మకమైన వ్యక్తి ఒకరు ఉండాలి మనకి అంటుంటారు కదా. వాళ్ళు ఉంటే అదే మీరు ఇందాక మనం బయట మాట్లాడుకున్నట్టు ప్రతి దేవుడికి ఒక తోడు ఉంటాడు, ప్రతి ఒక్కరికి ఒక పక్కన ఇంకో తోడు ఉంటారు. వాళ్ళు ఉంటేనే వాళ్ళు సక్సెస్ఫుల్ అని. మీకెవరు అలాంటి వ్యక్తి? నాకు ఒక వ్యక్తులుగా ఉన్నారండి. సపోజ్ ఇప్పుడు నేను పనిచేసే కాడ నాకున్న స్కిమ్ రేట్స్ మొత్తం నాతో పాటు బ్యాలెన్స్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటాను. అట్లా ఈ ప్రాజెక్ట్ వస్తే చలపతి గారు చూసుకుంటారు. అట్లా నేను జీకి వెళ్తే రాజేష్ ఉన్నారు, ఆయన ఛానల్లో పనిచేస్తుంటారు. ఇట్లా దీస్ పీపుల్ అంటే నా చుట్టూ కూడా 5-6 మంది, అంటే ఒకరి పేరు చెప్తే ఇంకోటి ఫీల్ అవుతారు కానీ 5-6 స్ట్రెంత్ అయిన నమ్మకస్తున్నారు కాబట్టి నేను ఐఎమ్ గెటింగ్ దిస్ ప్లేస్. అంటే ఈ ప్లేస్లో కారణం అది. ఏ మనిషిని సక్సెస్ అవడానికి నేనుగా ఎవరు కారు, మనతో పాటు మన భావాలకు దగ్గరగా మనల్ని ప్రేమించిన ఉంటే చాలు, మనం అనుకుని రీచ్ అవుతాం.
ఆర్కే మలినేని గారు అంటే 1 word లో ఏం చెప్పగలరు సార్ మీరు? ఆర్కే మళ్ళీ సింపుల్ అండ్ ఎమోషనల్ అండ్ సెన్సిటివ్. మీరు ఇమోషనలా? యా. ఓకే. అంటే అలా అనిపించట్లేదు కదా బయట మీరు నేను తీసేవి కూడా ఇప్పుడు ఏ డైరెక్టర్ తీసేది అదే తీస్తాడు. నాకు వెనకడ పేరు ఉంది, ఎమోషన్స్ బాగా చేస్తారు, చాలా సెన్సిటివ్ థింగ్స్ బాగా చెప్తారు, సెన్సిటివ్ లవ్ స్టోరీని బాగా డిజైన్ చేస్తారంటే అవి మనలో ఉన్న ఫీలింగ్స్ అనే కదా. ఏ డైరెక్టర్ తన మనసులో ఉన్న ఫీలింగే తన ఎక్స్ప్రెషన్ అంతే. సాగదీయడం మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందేనా సార్? సాగదీయటం అనేది లైఫ్ అనేది ఎప్పుడు అంతే కదా. లైఫ్ లో ఉదయం అన్నీ ఉంటాయి కదా. ఈ సాగదీయడం పదం నాకు కొంచెం ఇబ్బందికర విషయమే. నేను దాదాపు ఆ పని ఇప్పుడు తక్కువ టైం అంటే ఆ పదం అనిపిస్తుంటే అంటారు కానీ బట్ అక్కడ కూడా ఇదే ఎమోషన్ చెప్పాలని ట్రై చేస్తుంటారు కదా. అందుకని సీరియల్ చూస్తున్నారు కదా, ఆడియన్ ఎప్పుడు సాగదీస్తున్నారు అనరు. చాలా తక్కువ మంది అంటారు, మరీ బోర్ కొడుతూ అంటారు అనమాట. ఇండస్ట్రీలో కామన్ వర్డ్, డైలీ సీరియల్ సాగదీస్తారంటే కామన్ వర్డ్ అది. వీ వాంట్ టు బ్రేక్ ఇట్, వీ వాంట్ టు ట్రై దట్ ఆల్సో. ఓకే. బట్ కరోనా టైంలో సీరియల్స్ కి మంచి బ్రేక్ వచ్చింది కదా సార్, అసలు పూర్తిగా ఆగిపోయింది. ఎలా కోప్ అప్ చేశారు అలాంటి సిచ్యువేషన్ లో? కరోనా టైంలో కథలు రాసుకున్నామండి. అవునా? అవును. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనే దానికి వర్క్ చేసాం అంతే. ఓకే, ప్లీజ్ మీరు కూడా ఇంకా బయలుదేరాలా? ఓకే ఓకే. అయ్యో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ వైష్ణవి గారు. మరొక్కసారి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నేను నా మనసారా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఐ డ్రీమ్ మరింతగా ఎదిగి మాలాంటి వాళ్ళని అందరికీ అంటే చూసి ఆడిన మొత్తానికి ఎక్కువ దగ్గర చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.